హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ టెట్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ సంబంధించి కొన్ని బిట్స్ని మనము ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ బిట్స్ని ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ప్రాక్టీస్ బిట్స్ ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, ఆల్రెడీ ఈ టాపిక్ సంబంధించి నేను 4 or 5 వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాను నా ఛానల్లో. నా ఛానల్ ప్లేలిస్ట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. అందులో ప్రతి మోడల్కి సంబంధించి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ప్రతి మోడల్ ఉంటే ఆ 4 మోడల్కి సంబంధించి ప్రతి మోడల్కి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో మీకు వీడియోలన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. నీట్గా వివరంగా ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఈ టాపిక్లో ఈ యాడ్జెక్టివ్స్ యొక్క ఫామ్స్ ఉన్నాయి. పాజిటివ్ డిగ్రీ, కంపేరేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఇవి ఎలా ఫామ్ అవుతాయో కూడా అన్ని బేసిక్ రూల్స్ అన్నీ కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఎవరైనా వాచ్ చేయనట్లయితే వీడియోని తప్పనిసరిగా వాచ్ చేయండి. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయనట్లయితే యూట్యూబ్ సెర్చ్లోకి వెళ్ళి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ టైప్ చేసి పక్కనే @మూర్తి సార్ MURTHYSIR అండ్ స్పేస్ లేకుండా టైప్ చేస్తే మీకు ఆ వీడియోలను డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ పెడతాను, తప్పనిసరిగా వాచ్ చేయండి. అయితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వచ్చేసరికి చాలామంది ఏం చేస్తారంటే పీడీ నుంచి సీడీకి, సీడీ నుంచి ఎస్టీకి ఇంటర్చేంజ్ చేయడము, కేవలం ఆ బిట్స్ మాత్రం అనుకుంటారు. కానీ ఆ మోడల్ అనుకుంటే పొరపాటు. ఇంకా ఏ మోడల్లో బిట్లు వస్తాయి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఈ టాపిక్ నుంచి ఏ బిట్ ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేసేలా మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకేనా? వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఫస్ట్ బిట్ ఏంటంటే సిల్వర్ ఈజ్ యాజ్ ప్రీసియస్ యాజ్ గోల్డ్. సిల్వర్ ఈజ్ యాజ్ ప్రీసియస్ యాజ్ గోల్డ్ ఒక సెంటెన్స్ ఇచ్చాడు. చూస్ ది కంపేరేటివ్ డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్ అని చెప్పి 4 ఇచ్చాడు ఆన్సర్లు. ఈ 4 ఆ సెంటెన్స్కి సరిపడా కంపేరేటివ్ డిగ్రీ ఉన్నటువంటి సెంటెన్స్ని చూజ్ చేయమన్నాడు. సో ఇక్కడ మనకి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ముందుగా మనము ఈ ఇంటర్చేంజ్ సంబంధించిన బిట్లు చేద్దాం, తర్వాత మిగతా బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? ఇవి కూడా మనకి 90% ఇంటర్చేంజ్ అడగచ్చు. ఒక 10% కానీ వాడు మోడల్ మారిస్తే మనం దెబ్బైపోతాం. ఓకేనా? ముందు ఇంటర్చేంజ్ సంబంధించిన ఒకసారి ఆ మోడల్స్ అన్ని మీకు గుర్తు చేయడం కోసం ఆ బిట్లు కూడా ముందు ప్రాక్టీస్ చేసి చివరిన మిగతా బిట్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఇచ్చిన సెంటెన్స్లో కంపేరేటివ్ డిగ్రీ ఇచ్చిన సెంటెన్స్ సరిపడే కంపేరేటివ్ డిగ్రీ ఉన్న సెంటెన్స్ 4 ఐడెంటిఫై చేయమన్నాడు. సో మనకి ఎప్పుడైనా ఒక డిగ్రీ ఇచ్చి ఇంకో డిగ్రీలో మనం రాయమన్నాడు అంటే మనకి ఆ మోడల్కి సంబంధించి ఖచ్చితంగా అవగాహన ఉండాలి, వాటిని బాగా బై హార్ట్ చేసి ఉండాలి. సో ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? సిల్వర్ ఈజ్ యాజ్ ప్రీసియస్ యాజ్ గోల్డ్. సో ఇక్కడ సిల్వర్కి గోల్డ్కి మధ్య మాత్రమే కంపేర్ జరుగుతుంది, రెండింటికి మధ్య మాత్రమే కంపేర్ జరుగుతుంది. మరియు యాజ్ పీడీ యాజ్, ఇక్కడ పీడీ అంటే ఏంటి? యాడ్జెక్టివ్ యొక్క ఫాము పాజిటివ్ డిగ్రీ, కంపేరేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. క్లవర్, క్లవరర్, క్లవరెస్ట్. ఓకేనా? బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. టాల్, టాలర్, టాలెస్ట్. పీడీ, సిడి, ఎస్డి ఇవి యాడ్జెక్టివ్స్ యొక్క ఫామ్స్. ఇవి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వేరే కాదు, యాడ్జెక్టివ్సే. ఓకేనా? అలా ఇక్కడ ఇది యాజ్ పీడీ యాజ్ ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. దీనికి సరిపడే కంపేరేటివ్ డిగ్రీ రాయాలి. ఎప్పుడైనా రెండింటి మధ్య కంపేరిజన్ జరిగిందంటే అవి అయితే పాజిటివ్ డిగ్రీలైనా చెప్పొచ్చు, లేదా కంపేరేటివ్ డిగ్రీలు రాయొచ్చు, తప్ప దాన్ని సూపర్లేటివ్ డిగ్రీలు రాయలేము. రెండింటి మధ్య జరగాలి కంపారిజన్. 2 వ్యక్తుల మధ్య కానీ, 2 వస్తువుల మధ్య కానీ, 2 జంతువుల మధ్య కానీ, 2 సమూహాల మధ్య కానీ, 2 ప్లూరల్లో ఉండొచ్చు. ఎవరి చిల్డ్రను, మై చిల్డ్రను ఆ గ్రూపుల మధ్య కానీ, లేదా సింగులర్గా ఉండి 2 మధ్య కానీ అలా కంపేరిజన్ జరిగినప్పుడు కేవలం పాజిటివ్ డిగ్రీ నుంచి కంపేరేటివ్ డిగ్రీకి, కంపేరేటివ్ డిగ్రీ నుంచి పాజిటివ్ డిగ్రీ మాత్రమే మార్చగలం తప్ప సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు. అది ఫస్ట్ మోడల్. ఓకేనా? ఇప్పుడు ఆ మోడల్ గురించి ఒకసారి మీకు చెప్తాను. ఇక్కడ అంతా మీకు కవర్ అయిపోయినట్టు. ఇక్కడ చూడండి, మనకి సబ్జెక్ట్ 1, తర్వాత వెర్బ్ ఉంటుంది, తర్వాత యాజ్ పీడీ యాజ్ పీడీ యాజ్ మధ్యలో పాజిటివ్ డిగ్రీ యొక్క ఫామ్ ఉంటుంది, యాడ్జెక్టివ్ ఫామ్ ఉంటుంది. ఓకేనా? క్లవర్ యాజ్ అని. ఓకేనా? యాజ్ బ్యూటిఫుల్ యాజ్ అని, యాజ్ గుడ్ యాజ్ అని. అలాగా అది పాజిటివ్ డిగ్రీ. యాజ్ పీడీ యాజ్ ఉండొచ్చు, సో పీడీ యాజ్ అని ఉండొచ్చు. ఓకేనా? నో ప్రాబ్లం. ఉండి తర్వాత సబ్జెక్ట్ 2 ఉంటుంది. అలాగిచ్చి దానిని ఇది పీడీలో ఉన్నట్టు, ఇది పీడీలో దానిని కంపేరేటివ్ డిగ్రీలో మార్చాలంటే, పాజిటివ్ డిగ్రీలో ఉన్నదాన్ని కంపేరేటివ్ డిగ్రీలో మార్చాలంటే సబ్జెక్టులు మారుతాయి. అర్థమైందా? 2 ఒకే సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వు. కాబట్టి ఈ సబ్జెక్ట్ 2ని స్టార్టింగ్లో రాయాలి. వెర్బ్ అనేది నో చేంజ్. నెక్స్ట్ ఇచ్చిన సెంటెన్స్లో అంటే అది పాజిటివ్ డిగ్రీ అవ్వచ్చు, కంపేరేటివ్ డిగ్రీ అవ్వచ్చు. ఇచ్చిన సెంటెన్స్లో నాట్ లేకపోతే
మనం రాసిన దాంట్లో నాట్ పెట్టాలి. సో పాజిటివ్ డిగ్రీ ఇచ్చాడు, అందులో నాట్ లేదు, కంపేరిటివ్ డిగ్రీలో నాట్ రాయాలి. నాట్ సిడి దాన్, సిడి అంటే యాడ్జెక్టివ్ ఫామ్ రాయాలి. సపోజు క్లవర్ ఉంది, క్లవర్, క్లవరర్, క్లవరెస్ట్, క్లవర్, క్లవరర్, క్లవరెస్ట్. ఇది పాజిటివ్ డిగ్రీ, ఇది కంపేరిటివ్ డిగ్రీ, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. సో నాట్ సిడి దాన్ అని రాయడం అంటే ఈ క్లవరర్ తీసుకోవాలన్నమాట. నాట్ క్లవరర్ దాన్ అని రాయాలి. అప్పుడు ఈ సబ్జెక్ట్ 1 నుండి చివరి రాయాలి. సబ్జెక్టులు మారిపోయి చూసుకోండి. పాజిటివ్ డిగ్రీ, కంపేరిటివ్ డిగ్రీ ఒకే సబ్జెక్ట్ స్టార్ట్ అవ్వు, మార్చాలి. ఓకేనా? సో పాజిటివ్ ఉంటే నెగిటివ్ రాయాలి, నెగిటివ్ ఉంటే పాజిటివ్ రాయాలి. దేని నుంచి దేనికి మార్చిన, పీడీ నుంచి సీడీ అయినా, సీడీ నుంచి పీడీ అయినా. ఇది ఫస్ట్ మోడల్. ఇక్కడ చూడండి, ఈజీగా చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మోడల్లో యాజ్ పీడీ యాజ్ ఉందనుకోండి, అది కంపేరిటివ్ మారినప్పుడు ఎలా మారుతుంది? నాట్ సీడీ దానిగా. ఒకవేళ మనకి నాట్ సీడీ దాని ఇచ్చాడు సెంటెన్స్లో, అంటే మనకి కంపేరిటివ్ డిగ్రీ నాట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం పాజిటివ్లో రాయాలి. పాజిటివ్ డిగ్రీ యాజ్ పీడీ యాజ్ అని. యాజ్ పీడీ యాజ్ ఇస్తే నాట్ సీడీ దాను, నాట్ సీడీ దాని ఇస్తే యాజ్ పీడీ యాజ్, అలా మారుతుంది. సబ్జెక్టులు అటు మార్చాలి, వెర్బ్ నో చేంజ్. ఓకేనా? నెక్స్ట్, ఒకవేళ మనకి నాట్ సో పీడీ యాజ్ ఇచ్చాడు అనుకోండి, నాట్ సో పీడీ యాజ్ అంటే పాజిటివ్ డిగ్రీ నెగిటివ్లో ఇచ్చినప్పుడు మనకి నాట్ ఇస్తాడు. ఇప్పుడు సో యాజ్ వచ్చినప్పుడు నాట్ ప్రిఫరబుల్, కానీ నాట్ యాజ్ పీడీ యాజ్ అనొచ్చు, నాట్ సో పీడీ యాజ్ అనొచ్చు, ఏదైనా ఒకటే. కానీ గ్రామటికల్గా అంటే కొన్ని బుక్స్లో ఏముందంటే సో యాజ్ అనేది నాట్తో చెప్పాలి, యాజ్ అనేది పాజిటివ్గా చెప్పాలి, నాట్ లేనప్పుడు చెప్పాలన్నారు, కానీ నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇక్కడ పాజిటివ్ డిగ్రీ నాట్లో ఉంది, అప్పుడు దాన్ని కంపేరిటివ్ డిగ్రీ రాయాలంటే నాట్ లేకుండా సీడీ దాన్ రాయాలి. ఓకేనా? నాట్ సో పీడీ చేస్తే సీడీ దాన్ రాయాలి. ఒకవేళ కంపేరిటివ్ డిగ్రీ పాజిటివ్లు ఇచ్చి దీనికి రాయాలంటే నాట్ సో పీడీ యాజ్ రాస్తాం. ఓకేనా? నాట్ సో పీడీ యాజ్. సింపుల్ అండి, ఇంకేట్లేదు. పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ ఉంటే పాజిటివ్, అంతే, ఇంకేట్లేదు. సిడి ఎస్డి, సిడి పీడీలు మారుతాయి. యాజ్ పీడీ యాజ్, సిడి ధ్యానం. నాట్ లేకపోతే నాట్ పెట్టాలి, నాట్ ఉంటే నాట్ తీసేయాలి. ఇది ఫస్ట్ మోడల్. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఈ రెండిట్లో మనకి ఏమవుద్ది ఆన్సర్ అంటే, దీనికి మనకి ఇది ఫస్ట్ మోడల్ ఉంది, రెండిట్ల మధ్య కంపేరిజన్ జరిగింది. మరి యాజ్ పీడీ యాజ్ ఉంది, నెగిటివ్ లేదు, దీనికి కంపేరిటివ్ ఐడెంటిఫై చేయమన్నాడు కాబట్టి సబ్జెక్టులు మారుతాయి. గోల్డ్ ముందుకు రావాలి. సో గోల్డ్ ఇక్కడ ఉంది. తర్వాత వెర్బ్ నో చేంజ్. నెక్స్ట్ ప్రీసియస్ ఉంది కదా, ఇదే మెయిన్ యాడ్జెక్టివ్. దానికి కంపేరిటివ్ డిగ్రీ ఫామ్ ఏమవుద్ది? ప్రీసియస్కి ప్రీసియస్, మోర్ ప్రీసియస్, మోస్ట్ ప్రీసియస్. ప్రీసియస్, మోర్ ప్రీసియస్, మోస్ట్ ప్రీసియస్. ఇవి ఎలా ఫామ్ అవుతాయి అనేది నేను నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఓకేనా? ఇవన్నీ బాగా ఎక్కువగా మీరు బై హార్ట్ చేయాలి ఫామ్స్. ఓకేనా? సో గోల్డ్ ఈజ్ సిడి వచ్చింది, మోర్ ప్రీసియస్ సరిపోయింది. సిడి ధ్యాన్, ఇక సిడి ఫామ్ రాసాము కంపేరిటివ్ డిగ్రీ, అంటే ధ్యాన్ ఉండాలి. ఈ సబ్జెక్ట్ ఇటు వచ్చింది, ఈ సబ్జెక్ట్ ఇటు వచ్చింది, సరిపోయింది. కానీ ఇది ఎందుకు అవ్వదంటే ఇచ్చిన సెంటెన్స్లో నెగిటివ్ లేదు కాబట్టి ఇక్కడ నెగిటివ్ పెట్టాలి కంపేరిటివ్ డిగ్రీలో, కాబట్టి ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ గోల్డ్ ఈజ్ ద మోస్ట్ ప్రీసియస్. మోస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. అసలు రెండింటి మధ్య కంపేరిజన్ జరిగినప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు, అది మనం రాయమందే కంపేరిటివ్ డిగ్రీ. ద మోస్ట్ వచ్చిందంటే సూపర్లేటివ్, సో నా ఆన్సర్ కాదు. గోల్డ్ ఈజ్ నాట్ ప్రీసియర్ దాన్ సిల్వర్. చూడండి, సబ్జెక్ట్ మారింది లేదా? మారింది. ఈ సబ్జెక్ట్ మారింది లేదా? మారింది. వెర్బ్ నో చేంజ్. ఇందులో నాట్ లేదు కాబట్టి నాట్ ఉంది, సరిపోయింది. నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టాం. అయితే ప్రీసియస్కి కంపేరిటివ్ ఫార్మ్ ఏంటి? నాట్ సీడ్ దెన్ రాయాలి కదా. ఇది పాజిటివ్లో ఉన్నప్పుడు నాట్ సీడ్ దెన్ రాయాలి. ప్రీసియస్కి ఏం రాశాడు? ప్రీసియర్, తప్పు. ప్రీసియస్కి ఏమవుద్ది? మోర్ ప్రీసియస్ అవుద్ది. అన్నిటికీ ఈఆర్ చేరిపోవు. ఈఆర్ చేరితే కంపేరిటివ్ డిగ్రీయే, కానీ అన్నింటికి కావు, కొన్నింటికి మోర్ చేరుతుంది. ఇప్పుడు క్లవర్ ఉంది, క్లవరర్, అక్కడ ఈఆర్ చేరింది. ఓకేనా? కానీ కొన్నింటికి మోర్ చేరుతాయి, కొన్నింటికి ఈఆర్ చేరుతాయి. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి, బాగా ప్రాక్టీస్ చేయాలి. అవన్నీ చదవండి, ఆ వీడియోని చూడండి ఒకసారి. ఓకేనా? సో ఇది అవ్వదు, ఎంత సరిపోయింది. కానీ ప్రీసియర్ అనేది కంపేరిటివ్ డిగ్రీ ఫామ్ కాదు. నెక్స్ట్ గోల్డ్ ఈజ్ నాట్. గోల్డ్ సబ్జెక్టులు మారాయి, చూసుకోండి. సబ్జెక్టులు మారేలే చూసుకోండి, మారాయి. నాట్ లేదు, నాట్ పెట్టాడు. నాట్ సీడీ సరిపోయింది, మోర్ ప్రీసియస్. నాట్ సీడీ దాన్ సిల్వర్. ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? మనకి 4th వన్ కరెక్ట్ ఆన్సర్. ఇలాగా చెక్ చేసుకోవాలి స్ట్రక్చర్స్ని. ఈ స్ట్రక్చర్ బాగా అర్థం చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ అండి, యువర్ చిల్డ్రన్ ఆర్ నాట్ బెటర్ దాన్ అవర్స్.
ఇదే సార్ ఎవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ బెటర్ దెన్ అవర్ సీట్ అన్నారంటే అవర్స్ అంటే అవర్ చిల్డ్రన్ అర్థం. ఎవర్ చిల్డ్రన్కి అవర్ చిల్డ్రన్కి మధ్య కంపారిజన్, రెండు సమూహాలకు కంపారిజన్ జరిగినా ఫస్ట్ మోడల్ కింద వస్తాయి. దాంట్లో ఎటువంటి సూపర్లేటివ్ డిగ్రీ రాదు. ఓన్లీ సిడి నుంచి పీడి, పీడి నుంచి సిడి మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఇచ్చిన తెలుగు ఉంది నాట్ సిడి దాన్ ఉంది. నాట్ సిడి దాన్ ఇస్తే ఎలా మారుతుంది? యాజ్ పీడి యాజ్గా మారుతుంది. ఇందాకేమి ఇచ్చాడు? యాజ్ పీడి యాజ్ ఇచ్చాడు, నాట్ సిడి దాన్గా మార్చాం. చూసుకోండి. ఇప్పుడు నాట్ సిడి దాన్ ఇస్తే యాజ్ పీడి యాజ్ కింద మార్చాలి. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సిడి ఇచ్చి పీడిలోకి మార్చినా, పీడి ఇచ్చి సిడిలోకి మార్చినా సబ్జెక్టులు మారుతాయి. రెండు ఒకే సబ్జెక్టు స్టార్ట్ అవ్వు. ఓకేనా? సో ఇక్కడ సబ్జెక్టులు మారుతాయి. అవర్స్ ఇటు వస్తుంది. అవర్స్ అంటే అవర్ చిల్డ్రన్ అని రాయాల. ఓకేనా? కానీ ఇక్కడ ఏంటి ఉంది? ఎవర్ చిల్డ్రన్ ఉంది. తప్పు. ఫస్ట్ తప్పు. సబ్జెక్టులు మారుతాయి. ఇక్కడ ఎవర్ చిల్డ్రన్కి అవర్స్కి. అవర్స్ అంటే అవర్ చిల్డ్రన్. సో అవర్ చిల్డ్రన్తో స్టార్ట్ అవ్వాలా, కాబట్టి తప్పు. ఎవరు ఉంది? తప్పు. నెక్స్ట్ అవర్ చిల్డ్రన్ వెర్బ్ నో చేంజ్. ఆర్ నాట్ ఉంటే నాట్ తీసేయాలి కదా, నాట్ తీసేయాలి. నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీ అవ్వద్దు. యాజ్ పీడి యాజ్ అని అవ్వచ్చు, యాజ్ సో పీడి యాజ్ అని అవ్వచ్చు. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి ఉంది? యూ. యూ అంటే తప్పు. యూ అంటే తప్పు. అవర్ చిల్డ్రన్ ఆర్ సో గుడ్ యాజ్ యూ. యూకిను అవర్ చిల్డ్రన్ జరిగిందా? కాదు. తప్పు. నెక్స్ట్ అండి, అవర్ చిల్డ్రన్ ఆర్ సో గుడ్ యాజ్ యూ అన్నాడు. అవర్ చిల్డ్రన్ ఆర్ సో గుడ్ యాజ్ యూ ఇచ్చాడు. సారీ, ఎవర్స్. అవర్ చిల్డ్రన్ ఆర్ సో గుడ్ యాజ్ ఎవర్స్. చూడండి, ఇక్కడ అవర్స్ ఇటు మారింది కదా, అవర్ చిల్డ్రన్ అయింది. నెక్స్ట్ వెర్బ్ నో చేంజ్. ఇందులో నాట్ ఉంది కాబట్టి నాట్ తీసేయాలి. సిడి దాని కాబట్టి యాజ్ పీడి యాజ్ రాసాము. సో బెటర్కి ఏమవుద్ది? గుడ్, బెటర్, బెస్ట్. సో పాజిటివ్ డిగ్రీ గుడ్ అయితే కంపేరిటివ్ డిగ్రీ రాయాలి బెటర్. ఓకేనా? సో బెటర్ అనేది కంపేరిటివ్, దానికి పాజిటివ్ ఏమవుద్ది? గుడ్. సో అవర్ చిల్డ్రన్ ఆర్ సో గుడ్ యాజ్ ఎవర్స్. నాట్ ఉంది కాబట్టి నాట్ లేదు. నాట్ ఉంటే నాట్ ఉండదు ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అవర్ చిల్డ్రన్కి ఎవర్ చిల్డ్రన్కి. ఇక్కడ ఎవర్ చిల్డ్రన్ రాసిన రైటే, ఎవర్స్ అని రాసిన రైటే. యూ రాయకూడదు, ఎవర్స్ అని రాయాలా. ఎవర్స్ అని రాయాలా, లేదా ఎవర్ చిల్డ్రన్ రాయాలా. కంపారిజన్ అవర్ చిల్డ్రన్కి ఎవర్ చిల్డ్రన్ జరుగుతుంది కాబట్టి యూ అని పేరు తప్పు. ఎవర్స్ అని రాసిన రైటే, ఎవర్ చిల్డ్రన్ అని రాసిన రైటే. కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది. ఇది ఎందుకు కావదంటే అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ సో గుడ్ యాజ్. ఇచ్చిన దాంట్లో ఏమో నాట్ ఉంది, ఈడు మళ్ళీ నాట్ పెట్టాడు కాబట్టి ఇది అసలు ఆన్సర్ అవ్వదు. ఇచ్చిన దాంట్లో నాట్ ఉంటే మనం ఆన్సర్ నాట్ రాయకూడదు, సిడి అయినా పీడి అయినా. ఓకేనా? ఇది ఫస్ట్ మోడల్ సంబంధించి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ బిట్ చూడండి. నో అదర్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సో లాంగ్ యాజ్ ద నైల్. అది క్లియర్ కనబడుతుంది. సో యాజ్ ఉన్నా, యాజ్ ఉన్నా అది పాజిటివ్ డిగ్రీ. చూస్ ద సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఈ సెంటెన్స్కి సరిపడే సూపర్లేటివ్ డిగ్రీని చూస్ చేయమన్నాడు. అయితే ఇది మనకి ఆల్రెడీ మోడల్ 1 చెప్పుకున్నాం. మోడల్ 1 అంటే ఇద్దరి మధ్య కంపారిజన్ జరుగుతుంది. అప్పుడు ఎప్పుడు కూడా ఆ సందర్భాలలో మనకి సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఉండదు. రెండే రెండు, సిడి నుంచి పీడి, పీడి నుంచి సిడి. ఆ మోడల్ రాయాలని చెప్తాను మీకు. ఇప్పుడు మోడల్ మారింది. ఏంటంటే నో అదర్తో స్టార్ట్ అయ్యింది పాజిటివ్ డిగ్రీ. సో నో అదర్ ఉండి యాజ్ పీడి యాజ్ ఉంటే అప్పుడు కంపేరిటివ్ డిగ్రీలోకి సూపర్లేటివ్ డిగ్రీ. ఇది కంపేరిటివ్, ఇది సూపర్లేటివ్. ఎలా మారుతుందని చెప్తాను చూడండి. నో అదర్ తర్వాత సబ్జెక్ట్ సింగులర్లో ఉండాలి. చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్స్. ఇటు మన బిట్స్ వస్తాయి, కరెక్ట్ సెంటెన్స్ వస్తాయి. అసలు ఇచ్చిన 4 ఆప్షన్లో అక్కడ కూడా మిస్టేక్స్ ఇస్తారు, మనం కన్ఫ్యూజన్లో పెట్టేస్తాం ఆన్సర్. నో అదర్ తర్వాత సింగులర్ సబ్జెక్ట్ రాయాలి. నో అదర్ బాయ్ అనాలా, నో అదర్ బాయ్స్ అనకూడదు. ఓకేనా? వెర్బ్ ఉంటుంది. సో ఇక్కడ నో అదర్ తర్వాత సింగులర్ వెర్బ్ కాబట్టి, సింగులర్ నౌన్ కాబట్టి సింగులర్ వెర్బ్ వస్తుంది. నో అదర్ బాయ్ ఈజ్ అని, నో అదర్ బాయ్ వాజ్ అని. నెక్స్ట్ యాజ్ పీడి యాజ్ మనకి ఇక్కడ ఎలా ఉంటుంది? యాజ్ క్లవర్ యాజ్ అని, అదే యాజ్ బ్యూటిఫుల్ యాజ్ అని, యాజ్ గుడ్ యాజ్ అని. ఓకేనా? యాజ్ లాంగ్ యాజ్ అని, యాజ్ షార్ట్ యాజ్ అని, ఏదో విధంగా వస్తాయి. తర్వాత సబ్జెక్ట్ 2 సింగులర్లో ఉంటుంది చివరిన. అయితే నో అదర్ తర్వాత సబ్జెక్ట్ 1 తర్వాత కొన్ని అదర్ వర్డ్స్ ఉంటాయి. ఆ అదర్ వర్డ్స్ అంతటినీ మనము మార్చినప్పుడు తీసుకొచ్చేయాలి దాంతోపాటు. అయితే మీకు చెప్పాను మొదట్లోనే, పాజిటివ్ డిగ్రీ ఏ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుందో కంపేరిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ ఆ సబ్జెక్ట్ స్టార్ట్ అవ్వు, మార్చాలి. అంటే కంపేరిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ ఒకే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాయి, కానీ పాజిటివ్ డిగ్రీ మాత్రం వేరే సబ్జెక్ట్ స్టార్ట్ అవుద్ది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పాజిటివ్ డిగ్రీలో ఉండేదాన్ని కంపేరిటివ్లో మార్చాలంటే ఈ సబ్జెక్ట్ తీసుకురండి. సబ్జెక్ట్ 2 ఇటు వచ్చింది.
వెర్బ్ నో చేంజ్. ఓకేనా, ఎందుకంటే సింగులర్ వెర్బ్, సింగిల్ సబ్జెక్ట్ సింగులర్ వెర్బ్. నెక్స్ట్ ఇప్పుడు కంప్యూటర్ గ్రామర్ సిడి దాన్ ఎనీ అదర్ ఉండాలి. సిడి దాన్ ఎనీ అదర్. సిడి దాన్ ఎనీ అదర్ వస్తే పక్కన సబ్జెక్ట్ సింగులర్ ఉంటుంది. అంటే ఉదాహరణకి క్లవరర్ దాన్ ఎనీ అదర్ బాయ్ ఇన్ ద క్లాస్. క్లవరర్ దాన్ ఎనీ అదర్ బాయ్ అనాలా. దాన్ ఎనీ అదర్, సిడి దాన్ ఎనీ అదర్ రాసినప్పుడు పక్కన సింగులర్ సబ్జెక్ట్ రాయాలి. ఒకవేళ ఆప్షన్లో సిడి దాన్ ఆల్ అదర్ చేయనుకోండి, ఆల్ అదర్ అని, అప్పుడు సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటుంది. సిడి దాన్ ఆల్ అదర్ బాయ్స్ అని ఉంటుంది. దాన్ ఎనీ అదర్ ఇస్తే సింగులర్ సబ్జెక్టు, దాన్ ఆల్ అదర్ ఇస్తే ప్లూరల్ సబ్జెక్టు. ఓకేనా, ఇది కంప్యూటర్ డిగ్రీ మోడల్. అంటే నో అదర్ యాజ్ పీడియాజ్లో ఉంటే కంప్యూటర్ డిగ్రీ ఎలా మారుతుందండి, సబ్జెక్టులు మారి సిడి దాన్ ఎనీ అదర్ కానీ, సిడి దాన్ ఆల్ అదర్ కానీ, ఎనీ అదర్ తర్వాత సింగులర్ సబ్జెక్టు, ఆల్ అదర్ తర్వాత ప్లూరల్ సబ్జెక్టు. ఎలా చదవాలి, మీరు ఇలా చదివితేనే బిట్ కరెక్ట్ చేయగలరు. నెక్స్ట్ అండి, మరి దీనినే మనము సూపర్లేటివ్ మార్చాలి. సూపర్లేటివ్ మార్చాలంటే కంప్యూటర్ మార్చాలంటే ఒకే సబ్జెక్ట్ స్టార్ట్ అవుతాయి. ఈ సబ్జెక్ట్ 2 తోటి స్టార్ట్ అవుతాయి. కంపేరేటివ్ సూపర్లేటివ్ రెండు ఒకే సబ్జెక్ట్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా, సబ్జెక్టు ఇటు తీసుకొచ్చాం, వెర్బ్ నో చేంజ్. అప్పుడు సూపర్లేటివ్ ఏమవుతుంది, దా ఎస్డి ఉంటుంది. దా ఎస్డి అంటే ఏంటి, సపోజ్ సూపర్లేటివ్ డిగ్రీ రాద్దాం. ఒకసారి చెప్తాను చూడండి. టాల్, టాలర్, టాలెస్ట్. ఇది పాజిటివ్ డిగ్రీ, ఇది కంపేరేటివ్ డిగ్రీ, ఇది సూపర్లేటివ్ డిగ్రీ. దా ఎస్డి అంటే ద టాలెస్ట్ అని రాస్తాం అంతే. ద టాలెస్ట్ అని రాసి సింగిల్ సబ్జెక్ట్, ద టాలెస్ట్ బాయ్, ద టాలెస్ట్ గర్ల్, ద టాలెస్ట్ రివర్, అదేందా ఆ విధంగా ద టాలెస్ట్ యానిమల్, మొత్తం సింగిల్ సబ్జెక్టే రాయాలి. దా ఎస్డి అని వస్తుంది. సూపర్లేటివ్ డిగ్రీలో దా ఎస్డి అని వస్తుంది. దా పక్కన సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. అలాగే ఓన్లీ ఈఎస్టీ కాదు, ద మోస్ట్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్కి ఏమవుద్ది, బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. సూపర్లేటివ్ డిగ్రీ ఫామ్ వస్తుంది అక్కడ దా పక్కన, ద మోస్ట్ బ్యూటిఫుల్ అని. ఓకేనా, లేదా ద టాలెస్ట్ అని. కొన్నిటికి మోస్ట్ రావు కదా, కాబట్టి ద టాలెస్ట్ కానీ. సో మొత్తం సూపర్లేటివ్ డిగ్రీ ఫామ్ వస్తుంది దా ఎస్డి. అప్పుడు సబ్జెక్ట్ సింగులర్. ఒకవేళ ద ఎస్డి పక్కన ఆ ఫాల్ కానీ ఇచ్చినకుండా ఆప్షన్లోని ద ఎస్డి పక్కన ఆ ఫాల్ ఉంటే మాత్రము ప్లూరల్ రావాలి సబ్జెక్ట్. ద ఎస్డి ఆ ఫాల్ అంటే ద క్లవరెస్ట్ ఆఫ్ ఆల్ ద బాయ్స్, ద టాలెస్ట్ ఆఫ్ ఆల్ ద బాయ్స్ అనాలా. అలా కాకుండా ఓన్లీ ఎస్డి ఉందనుకో, ద టాలెస్ట్ బాయ్, ద క్లవరెస్ట్ బాయ్, ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్, సింగిల్ సబ్జెక్టే రాస్తాం. ఎప్పుడు దా పక్కన ఓన్లీ సూపర్లేటివ్ డిగ్రీ రాసినప్పుడు మాత్రం. కానీ దా పక్కన సూపర్లేటివ్ డిగ్రీ ఉండి పక్కన ఆ ఫాల్ ఇస్తే మాత్రం ప్లూరల్ సబ్జెక్ట్ రాయాలి. ఇదండి దీ మోడల్ యొక్క మెయిన్. ఇదంతా మైండ్లో పెట్టుకోవాలి. నో అదర్ యాజ్ పీడియాజ్తో ఉన్న సెంటెన్స్ని సిడిలోకి మార్చాలంటే సబ్జెక్టులు మార్చిన తర్వాత అటు ఇటు సిడి దాన్ ఎనీ అదర్ సింగిల్ సబ్జెక్టు, సిడి దాన్ ఆల్ అదర్ ప్లూరల్ సబ్జెక్టు, ఏదైనా ఉండొచ్చు ఆప్షన్లోని. నెక్స్ట్ సూపర్లేటివ్ మార్చాలంటే సబ్జెక్టులు మార్చిన తర్వాత ద ఎస్డి తర్వాత సింగిల్ సబ్జెక్టు, ద ఎస్డి ఆఫ్ ఆల్ తర్వాత ప్లూరల్ సబ్జెక్టు. ఓకేనా, ఇది కాన్సెప్ట్. సిడి పీడీలు రెండు ఒకే సబ్జెక్ట్ స్టార్ట్ అవుతాయి, సిడిను ఎస్డీలను. కానీ పాజిటివ్ డిగ్రీ సబ్జెక్టులు ఇవి ఒకటి కాదు, మార్చాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి ఆన్సర్లు. ఇప్పుడు మనకి రూల్ ప్రకారంగా మనకి సూపర్లేటివ్ డిగ్రీ అన్నాడు. సూపర్లేటివ్ డిగ్రీ అనేసరికి ఏంటి రావాలి అక్కడ, సబ్జెక్ట్ మారాలి ముందు. ద నైల్ ఇటు రావాలా, ద నైల్ ఉంది. వెర్బ్ నో చేంజ్, ద నైల్ ఈజ్ లాంగర్ దాన్ అనేది అన్నాడు. సిడి దాన్ అనేది అంటే కంపేరేటివ్ డిగ్రీ, మనకు కావాల్సింది ఏంటి సూపర్లేటివ్ డిగ్రీ, కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ద నైల్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్స్ ఇన్ ద వరల్డ్. చూడండి సబ్జెక్టు ఇటువైపు మార్చాడు. వెర్బ్ నో చేంజ్. ఓకేనా, చూడండి ఇందాక చెప్పాను నో అదర్ పక్కన నౌన్ ఉంది కదా, నౌన్ తర్వాత అదర్ వర్డ్స్ అన్నీ కూడా అవతలకి వెళ్ళిపోతాయి. ఓకేనా, నెక్స్ట్ ద నైల్ ఉంది, వెర్బ్ నో చేంజ్. దా ఎస్డి మనకు కావాల్సిన సూపర్లేటివ్ కదా, దా ఎస్డి ఉంది కదా, దా ఎస్డి సరిపోయింది కదా. లాంగ్కి ఏమవుద్ది, లాంగర్, లాంగెస్ట్. ఈ ఫార్మ్స్ మీకు రావాలి. సో దా ఎస్డి అనేసరికి దా ఎస్డి సరిపోయింది. దా ఎస్డి తర్వాత ఏం రావాలా, సబ్జెక్ట్ సింగులర్ రావాలా. కానీ ఇక్కడ ఏడొచ్చింది, రివర్స్ అని వచ్చింది, ప్లూరల్ వచ్చింది. కాబట్టి ఆన్సర్ తప్పు. చూసారా, చిన్న మిస్టేక్ అయిపోద్ది. దా ఎస్డి వచ్చింది సార్, ద లాంగెస్ట్ వచ్చింది, ద క్లవరెస్ట్ వచ్చింది, ద మోస్ట్ బ్యూటిఫుల్ వచ్చింది, సరిపోయింది కదా అని చెప్పి పక్కన సబ్జెక్ట్ సింగులర్ ప్లూరల్ చూసుకోవాలి. ద ఎస్డి వస్తే సబ్జెక్ట్ సింగులర్లో ఉండాలి. రివర్స్ అన్నాడు కాబట్టి తప్పు.
నెక్స్ట్ ద నైల్ ఈజ్ ద లాంగెస్ట్, ద నైల్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. సరిపోయింది కదా. ద ఎస్డి అంటే సింగులర్ సబ్జెక్ట్ సరిపోయింది ఇక్కడ, రివర్ ఇన్ ద వరల్డ్. ఇది ఆన్సర్. ఇది ఎందుకు అవచ్చు చూద్దాం. ద నైల్ ఈజ్ ద మోస్ట్ లాంగెస్ట్ అట. లాంగ్కి సూపర్లేటివ్ డిగ్రీ ఏమవుద్ది, లాంగెస్ట్ అవుద్ది, మోస్ట్ రాదు. కొన్నింటికి వస్తాయి మోరు మోస్ట్, సిడీలో మోర్ వస్తుంది, ఎస్డీలో మోస్ట్ వస్తుంది, అన్నింటికీ మోస్ట్ రాదు. నేను పెట్టిన వీడియోలో చూడండి ఆ ఫార్మేషన్ అలాగవుతుంది కూడా చెప్తాను నేను. ఓకేనా. బ్యూటిఫుల్ ఉందనుకోండి మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ప్రీసియస్ ఉందనుకోండి మోర్ ప్రీసియస్, మోస్ట్ ప్రీసియస్. అక్కడ వస్తే ఎస్డీకి మోస్ట్ అని, కానీ ఇక్కడ లాంగ్కి ఎందుకు వస్తుంది, మోస్ట్ లాంగెస్ట్ అంటే తప్పు. ఓకేనా. అంతా సరిపోయింది కానీ తప్పు అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది 3. నెక్స్ట్ క్వశ్చన్. సిమ్లా ఈజ్ కోల్డర్ దాన్ ఆల్ అదర్ హిల్ స్టేషన్స్ ఇన్ ద హిమాచల్ ప్రదేశ్ అన్నాడు. ఓకేనా. చూసారా ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు. కోల్డర్ దాన్ అంటే సిడి దాన్ ఆల్ అదర్, ఆల్ అదర్ తర్వాత సబ్జెక్ట్ ప్లూరల్ ఇచ్చాడు. చూసారా, కోల్డర్ దాన్ ఆల్ అదర్ హిల్ స్టేషన్స్ ఇన్ ద హిమాచల్ ప్రదేశ్ అంటే కంప్యూటర్ డిగ్రీలు ఇచ్చాడు, ఇందులో ఇచ్చాడు. దేన్ని మనం చూస్ చేయమన్నాడు, పాజిటివ్ డిగ్రీ ఐడెంటిఫై చేయమన్నాడు. సో దాన్ సిడి దాన్ ఆల్ అదర్ ఇచ్చిన, సిడి దాన్ ఎనీ అదర్ ఇచ్చిన, కంప్యూటర్ డిగ్రీ రాయాలంటే పాజిటివ్ డిగ్రీ రాయాలంటే ఈ స్ట్రక్చర్లో రాయాలి. దేంతో స్టార్ట్ అవ్వాలి, నో అదర్తో స్టార్ట్ అవ్వాలా. ఇక్కడ సిమ్లాతో స్టార్ట్ అయింది తప్పు, ఇక్కడ నో అదర్తో స్టార్ట్ అయింది. నో అదర్ తర్వాత కంపేరిటివ్ డిగ్రీ ఇచ్చిన, సూపర్లేటివ్ డిగ్రీ ఇచ్చిన, పాజిటివ్లో మనకు ఆన్సర్ కావాలి, పాజిటివ్ డిగ్రీలో ఆన్సర్ కావాలంటే సబ్జెక్ట్ మార్చాలి. ఎందుకంటే సిడి ఎస్డీలు ఒకే సబ్జెక్ట్తో ఉంటాయి, కానీ పీడీకి అదే సబ్జెక్ట్తో స్టార్ట్ అవ్వదు. ఓకేనా. నో అదర్ రాసిన తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, హిల్ స్టేషన్స్ ఇన్ ద హిమాచల్ ప్రదేశ్ కదా. నో అదర్ హిల్ స్టేషన్స్ ఇన్ ద హిమాచల్ ప్రదేశ్. సరిపోయింది కదా, సబ్జెక్ట్ మార్చాం. మరి హిల్ స్టేషన్స్ అంటే ప్లూరలే కదా, కాబట్టి ఆర్ ఈజ్ బదులుగా ఆర్. నెక్స్ట్ యాజ్ పీడీ యాజ్ అని రావచ్చు, సో పీడీ యాజ్ కోల్డ్ యాజ్ సిమ్లా. సరిపోయిందా ఆన్సర్? సరిపోయింది. చాలామంది పెట్టేస్తారు ఆన్సర్, చాలామంది ఆన్సర్ పెడతారు తప్పు. నో అదర్ సార్, నో అదర్ సరిపోయింది. నెక్స్ట్ ఇటు పక్క ఇది కదా మనకు మెయిన్ హిల్ స్టేషన్స్ సబ్జెక్టు, దీంతో పాటు ఉన్న పార్ట్ అంతా తీసుకొచ్చేయాలని చెప్పారు. సో నో అదర్ తర్వాత హిల్ స్టేషన్స్ ఇన్ ద హిమాచల్ ప్రదేశ్ ఈజ్ ఏమవుద్ది, ఆర్ అవుద్ది, ఎందుకంటే హిల్ స్టేషన్స్ ప్లూరల్ కదా, ఆరు. నెక్స్ట్ యాజ్ పీడీ యాజ్ ఉండాలి, యాజ్ కోల్డ్ యాజ్, ఎందుకంటే కోల్డర్కి కోల్డ్ కదా, కోల్డెస్ట్ కాబట్టి కంపేరిటివ్ డిగ్రీ కోల్డర్, సూపర్లేటివ్ డిగ్రీ పాజిటివ్ డిగ్రీ కోల్డ్, యాజ్ కోల్డ్ యాజ్ సిమ్లా. ఆ సబ్జెక్ట్ ఇటు వచ్చింది, ఈ సబ్జెక్ట్ ఇటు వెళ్ళింది. సరిపోయింది కదా సార్ అంటే నో అదర్ తర్వాత సింగులర్ సబ్జెక్ట్ ఉండాలి, బిట్ ఎగిరిపోద్ది. నో అదర్ ఆడిచ్చిన దాంట్లో ఆల్ అదర్ తర్వాత హిల్ స్టేషన్స్ ఇచ్చాడు. ఒకవేళ ఎనీ అదర్ ఇస్తే సబ్జెక్ట్ సింగులర్ ఇస్తాడు, మనం కన్ఫ్యూజ్ అవ్వము. ఎనీ అదర్ ఇస్తే సబ్జెక్ట్ సింగులర్ ఇస్తాడు, కన్ఫ్యూజ్ అవ్వము. కానీ ఆల్ అదర్ ఇచ్చాడు, ఇక్కడ హిల్ స్టేషన్స్ ఉన్నాయి, ఆ హిల్ స్టేషన్ తీసుకొచ్చి నో అదర్ పక్కన రాస్తే తప్పు. నో అదర్ తర్వాత సింగిల్ సబ్జెక్ట్ రాయాలి, హిల్ స్టేషన్స్ అనకూడదు, హిల్ స్టేషన్ అనాలి. ఇక్కడ తప్పు అనమాట. ఇది రెండోది అవదు. నో అదర్ హిల్ స్టేషన్ సింగులర్ నౌన్ ఇన్ ద హిమాచల్ ప్రదేశ్. సింగులర్ నౌన్ కదా హిల్ స్టేషన్. నో అదర్ తర్వాత సింగులర్ నౌన్. ఈజ్ వెర్బ్ నో చేంజ్. నాట్ అసలు నాట్ రాదు కదా స్ట్రక్చర్లో, నో అదర్ ఉన్నప్పుడు నాటే రాదు, నాట్ ఇచ్చారు కాబట్టి తప్పు. నెక్స్ట్ నో అదర్ హిల్ స్టేషన్ సింగులర్ సబ్జెక్టు ఇన్ ద హిమాచల్ ప్రదేశ్ ఈజ్ వెర్బ్ నో చేంజ్ యాజ్ పీడీ యాజ్ సిమ్లా. ఇది రైట్ ఆన్సర్, 4th వన్ రైట్ ఆన్సర్. చూసారా, ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్. వెరీ ఫ్యూ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ పీడీ యాజ్ హిందీ. వెరీ ఫ్యూతో స్టార్ట్ అయ్యింది, యాజ్ పాపులర్ యాజ్ అని ఉంది. వెరీ ఫ్యూ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ పాపులర్ యాజ్ హిందీ ఉంది. అయితే దానికి సరిపడే సూపర్లేటివ్ డిగ్రీని చూస్ చేయమంది. ఇది ఏ మోడల్ ఉంది, 3rd మోడల్లో ఉంది. ఎలాగని పొడుస్తూ అంటే వెరీ ఫ్యూతో స్టార్ట్ అయ్యి యాజ్ పీడీ యాజ్ ఉంది, ఇది 3rd మోడల్. చూడండి, వెరీ ఫ్యూ తర్వాత సబ్జెక్ట్ సింగులర్లో ఉంటుంది, ఈ సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటుంది. వెరీ ఫ్యూ బాయ్స్, వెరీ ఫ్యూ గర్ల్స్, వెరీ ఫ్యూ రివర్స్, వెరీ ఫ్యూ కంట్రీస్ అని ప్లూరల్లో ఉంటుంది. ఆ పక్కన అదర్ వర్డ్స్ ఉంటాయి, అంతా కలిపి మనం తీసుకురావాలి మార్చినప్పుడు. నెక్స్ట్ వెర్బ్ ప్లూరల్లో ఉంటుంది, సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి వెర్బ్ ప్లూరల్ ఉంటుంది. ఆర్ లేదు ఆర్ కానీ వర్ కానీ. యాజ్ పీడీ యాజ్ అంటే మన పాజిటివ్ డిగ్రీ, యాజ్ క్లవర్ యాజ్, యాజ్ టాల్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ అని అలాగా. తర్వాత సబ్జెక్ట్ సింగులర్లో ఉంటుంది, సెకండ్ సబ్జెక్ట్ సింగులర్లో ఉంటుంది.
వెరీ ఫ్యూ యాజ్ పీడీ యాజ్ మోడల్ ఇది. వెరీ ఫ్యూ యాజ్ పీడీ యాజ్. వెరీ ఫ్యూ తర్వాత సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటుంది, వెర్బ్ ప్లూరల్లో ఉంటుంది. ఆ మోడల్ ఉండేటప్పుడు కంప్యూటర్ డిగ్రీ ఎలా మారుతుందంటే సబ్జెక్ట్ని మార్చాలి ఇటువైపు కదా. ఆ సబ్జెక్టు ఇటు వస్తుంది సింగులర్. ఎందుకు పాజిటివ్ డిగ్రీ సబ్జెక్టులను కంపేరేటివ్ సూపర్ డిగ్రీ సబ్జెక్టులు ఒకలా ఉండవు, మార్చాం. వెర్బ్ ఇటువైపు వస్తుంది. వెర్బ్ మారుతుంది ఎందుకంటే ఇక్కడ వెరీ ఫ్యూ తర్వాత ప్లూరల్లో ఉండేటప్పుడు ప్లూరల్ వెర్బ్ ఉంటుంది. కానీ ఇక్కడ సబ్జెక్ట్ ఇటు సింగులర్ సబ్జెక్ట్ వస్తుంది కాబట్టి ఇక్కడ సింగులర్ వెర్బ్ రాయాలి. ఉదాహరణకి ఆడు వెరీ ఫ్యూతో వర్ ఇచ్చాడు అనుకో, ఇక్కడ వజ్ రాయాలా. ఇక్కడ ఆర్ ఇస్తే ఇక్కడ ఈజ్ రాయాలా. ఓకేనా. ఆడిచ్చిన సెంటెన్స్లో వెరీ ఫ్యూతో వెర్బ్ వర్ ఇచ్చాడు అనుకో, కంపేరేటివ్ డిగ్రీ కానీ సూపర్ డిగ్రీ మార్చినప్పుడు సబ్జెక్ట్ సింగులర్ సబ్జెక్ట్ ఇటు వస్తుంది. ఎందుకంటే అటువైపు ఉంది సబ్జెక్ట్ సింగులర్ సబ్జెక్ట్ ఉంటుంది అటువైపు. ఆ సింగులర్ సబ్జెక్ట్ ఇటు వచ్చినప్పుడు సింగులర్ వెర్బ్ రాయాలి కదా. ఆడు ఇచ్చిన క్వశ్చన్లో వర్ ఇస్తే ఇక్కడ వజ్ రాయాలా, ఆర్ ఇస్తే ఈజ్ రాయాలా. ఆర్ బదులుగా ఈజు, వర్ బదులుగా వజ్ రాయాలి. నెక్స్ట్ కంపేరేటివ్ డిగ్రీలు ఏమొస్తాయంటే సిడి దాన్ మోస్ట్ అదర్ కానీ, సిడి దాన్ మెనీ అదర్ కానీ, సిడి దాన్ మోస్ట్ అదర్ కానీ, సిడి దాన్ మెనీ అదర్ కానీ వచ్చి ఆ తర్వాత ఈ సబ్జెక్ట్ అనేది ఈ సబ్జెక్ట్ వన్ ఉంది కదా, మిగతా అదర్ వర్డ్స్తో సహా చివరిలో రాస్తాం. సిడి దాన్ మోస్ట్ అదర్ తర్వాత ప్లూరల్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లూరల్, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ప్లూరలే కదా, అటువైపు ప్లూరల్ వెళ్తుంది. ఓకేనా. వెరీ ఫ్యూ తర్వాత ఉన్న సబ్జెక్ట్ ప్లూరలే కదా, అటువైపు కూడా ప్లూరల్ వెళ్తుంది. సిడి దాన్ మోస్ట్ అదర్ బాయ్స్ ఇన్ ద క్లాస్, సిడి దాన్ మోస్ట్ అదర్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఆ విధంగా సిడి దాన్ మోస్ట్ అదర్ కానీ సిడి దాన్ మెనీ అదర్ కానీ వస్తుంది. తర్వాత సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంటుంది. ఈ సబ్జెక్ట్ అటు వెళ్తుంది కదా, ప్లూరల్లో ఉంటుంది. సేమ్ సూపర్ డిగ్రీ కూడా సేమ్ సబ్జెక్ట్ స్టార్ట్ అవుద్ది. ఆ సబ్జెక్ట్ ఇటు వస్తుంది, సింగిల్ సబ్జెక్ట్ ఇటు వస్తుంది, వెర్బ్ సింగులర్ వెర్బ్ రాయాలి. వన్ ఆఫ్ ది ఎస్డి అంటే ఏంటి? దీని ముందు మోడల్ ఏమో ద ఎస్డి ఆఫ్ ఆల్. ఇప్పుడు ఏంటంటే వన్ ఆఫ్ ది ఎస్డి అంటే వన్ ఆఫ్ ది క్లవరెస్ట్, వన్ ఆఫ్ ది టాలెస్ట్, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్. అంటే వన్ ఆఫ్ ది తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ యొక్క ఫామ్ రాయాలి. రాసిన తర్వాత పక్కన వెర్బ్ ప్లూరల్లో నౌన్ ప్లూరల్ ఉండాలి. వన్ ఆఫ్ ది క్లవరెస్ట్ గర్ల్స్ ఇన్ ద క్లాస్, వన్ ఆఫ్ ది లాంగెస్ట్ రివర్స్ ఇన్ ద వరల్డ్. అదేదా వన్ ఆఫ్ ది టాలెస్ట్ బాయ్స్ ఇన్ ద క్లాస్. అంటే వన్ ఆఫ్ ది తర్వాత సూపర్లేటివ్ డిగ్రీ రాసి తర్వాత ప్లూరల్ రావాలి. సిడి దాన్ మోస్ట్ అదర్ తర్వాత కూడా ప్లూరల్ రావాలి సబ్జెక్ట్. ఓకేనా. సో ఈ మోడల్ వెరీ ఫ్యూ యాజ్ పీడీ యాజ్ ఇస్తే సిడి దాన్ మోస్ట్ అదర్ కానీ సిడి దాన్ మెనీ అదర్ కానీ అలాగే వన్ ఆఫ్ ది ఎస్డి కానీ సబ్జెక్టులు మారుతాయి. సిడి ఎస్డీలో ఒకే సబ్జెక్టులు స్టార్ట్ అవుతాయి. ఓకేనా. మెనీ అదర్ తర్వాత మోస్ట్ అదర్ తర్వాత ప్లూరల్లో రాయాలి సబ్జెక్టు. వన్ ఆఫ్ ది ఎస్డి తర్వాత ప్లూరల్లో రాయాలి. కానీ స్టార్టింగ్లో సబ్జెక్ట్ తర్వాత మాత్రం సింగిల్ సబ్జెక్ట్ కాబట్టి సింగిల్ వెర్బ్ రాయాలి. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీనికి మనకి సూపర్లేటివ్ డిగ్రీ రాయాలి. సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటి రావాలి? అక్కడ వన్ ఆఫ్ ది ఎస్డి ఉండాలి. సబ్జెక్టులు మార్చాలి కదా. ఈ సబ్జెక్ట్ ఏంటి కదా, హిందీ ఇటు రావాలి. కానీ ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ వెరీ ఫ్యూ ఉంది. అసలు సూపర్లేటివ్ డిగ్రీ అనేది ఈ స్ట్రక్చర్లో వెరీ ఫ్యూ అనేదే పాజిటివ్ డిగ్రీ, అడిగింది సూపర్లేటివ్ కాబట్టి రావద్దు. హిందీ ఇటువైపు మారుతుంది. సూపర్లేటివ్కైనా కంపేరేటివ్కైనా పీడీలో ఇచ్చిన సబ్జెక్టులు మారుతుంది ఇటువైపుకి హిందీ. నెక్స్ట్ ఇక్కడ ఆర్ ఉంది కదా కాబట్టి ఈజ్, సింగిల్ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఆర్ బదులుగా ఈజ్ సరిపోయింది. తర్వాత ఇటు రాయాలి వన్ ఆఫ్ ది ఎస్డి రావాలా. వెరీ ఫ్యూ చూసామంటే ఈ స్ట్రక్చర్ అంతా మైండ్లోకి రావాలి. వెరీ ఫ్యూ చూసినా మిగతా రెండు గుర్తు రావాలి. దాన్ మోస్ట్ అదర్ చూసినా మిగతా రెండు గుర్తు రావాలి. వన్ ఆఫ్ ది ఎస్డి చూసినా మిగతా రెండు గుర్తు రావాలి. ఈ మూడిట్లో ఏది వచ్చినా మిగతా రెండు మనం ఐడెంటిఫై చేయాలి. ఈ మోడల్స్ అన్నీ అంతే, బాగా బైహార్ట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ హిందీ ఈ సరిపోయింది. మోర్ పాపులర్ దాన్ మోస్ట్ అదర్ అంటే పాపులర్ ఉందనుకోండి, పాపులర్ మోర్ పాపులర్ మోస్ట్ పాపులర్ పీడి సిడి ఎస్డి. సో ఇదేంటి మోర్ పాపులర్ అంటే సిడి దాన్ మోస్ట్ అదర్ ఇచ్చాడు. సిడి దాన్ మోస్ట్ అదర్ అంటే మనం రాయాల్సింది సూపర్లేటివ్ డిగ్రీ కదా, ఇది కంపేరేటివ్ డిగ్రీ ఆన్సర్. ఇది హిందీ ఈజ్ ద మోస్ట్ పాపులర్ హిందీ ఈజ్ మోర్ పాపులర్. సిడి అంటే మోర్ పాపులర్ దాన్ మోస్ట్ అదర్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా అని సరిపోయింది. కానీ అడిగింది ఏంటిది సూపర్లేటివ్, అది కాదు. హిందీ ఈజ్ ద ఎస్డి సరిపోయింది చూడండి.
దా తర్వాత మోస్ట్ పాపులర్. మోస్ట్ పాపులర్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ ఆఫ్ ఫామ్. పాపులర్కి మోస్ట్ పాపులర్. దా ఎస్డి సరిపోయింది. దా ఎస్డి తర్వాత ఏం రావాలంటే సబ్జెక్టు ప్లూరల్ రావాలా. ఇక్కడ ఏమి ఇచ్చాడు? లాంగ్వేజ్ అని ఇచ్చాడు కాబట్టి తప్పు. చాలామంది ఇమ్మీడియట్గా అసలు దా ఎస్డి తప్పు. అసలు రూల్ ఏంటంటే వన్ ఆఫ్ ది ఎస్డి. దా ఎస్డి అనేది ది ముందు మోడల్. నో అదరు, దాన్ ఎనీ అదరు, దా ఎస్డి ఆఫ్ ఆల్ అంతా ఒక మోడల్. ఇక్కడ దా ఎస్డి అనేది తప్పుది. అసలు ఈ మోడల్ ఏమొస్తుంది? వన్ ఆఫ్ ది ఎస్డి వస్తుంది కాబట్టి ఇది తప్పు కంప్లీట్గా. నెక్స్ట్, హిందీ ఈజ్ వన్ ఆఫ్ ది, చూసారా, వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్. వన్ ఆఫ్ ది ఎస్డి తర్వాత సబ్జెక్ట్ ప్లూరల్లో ఉందో చూసుకోండి. వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ లాంగ్వేజ్ అంటే తప్పు. వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ అనాలా ఇన్ ఇండియా. సరిపోయింది ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ 4th. ఏ స్ట్రక్చర్కి ఆ స్ట్రక్చర్ రాయాలి తప్ప అది సూపర్లేటివ్ డిగ్రీ లాగా ఉందని చెప్పి పెట్టకూడదు. ఏ మోడల్ సంబంధించి ఆ మోడల్ ఆన్సర్ మనం నెత్తకాలి. ఓకేనా? నెక్స్ట్ అండి, మిల్టన్ వాజ్ గ్రేటర్ దాన్ మోస్ట్ అదర్ పోయిట్స్ ఆఫ్ ఇంగ్లాండ్. ఎలా ఉందండి ఇది? గ్రేటర్ దాన్ మోస్ట్ అదర్ ఉంది. సిడి దాన్ మోస్ట్ అదర్ అంటే ఈ స్ట్రక్చర్లో ఉంది. సో ఈ మోడల్లో ఉందంటే మిగతా ఏ కావాలన్నా పీడీ కావాలంటే ఇది రాయాలి, ఎస్డి కావాలంటే ఇది రాయాలి. అంతే కదా. ఇప్పుడు మనకి ఏది కావాలన్నాడు? పాజిటివ్ డిగ్రీ కావాలన్నాడు. పాజిటివ్ డిగ్రీ కావాలంటే వెరీ ఫ్యూ చూసుకోవాలా. వెరీ ఫ్యూ ఎక్కడ? మిల్టన్తో స్టార్ట్ అయింది తప్పు. సబ్జెక్ట్ మిల్టను, ఇది మిల్టన్ స్టార్ట్ అయిందంటే ఇది ఏందో ఉంది సిడి సబ్జెక్టు, దీని సబ్జెక్టు అక్కడ ఉంటుందా? ఉండదు. పాజిటివ్ డిగ్రీ సబ్జెక్ట్ వేరే ఉంటుంది, కంప్యూటర్ డిగ్రీ సబ్జెక్ట్ వేరే ఉంటుంది. అంతెందుకు, ఇది ఎలా ఉంది స్ట్రక్చరు? గ్రేటర్ దాన్ మోస్ట్ అదర్, సిడి దాన్ మోస్ట్ అదర్. అప్పుడు దానికి పాజిటివ్ డిగ్రీ అంటే వెరీ ఫ్యూతో స్టార్ట్ అవుద్ది. సో వెరీ ఫ్యూ ఉంటేనే ఆన్సర్. వెరీ ఫ్యూ తర్వాత ఏమొస్తుంది? సబ్జెక్ట్ ప్లూరల్. వెరీ ఫ్యూ పోయిట్స్ ఆఫ్ ఇంగ్లాండ్. ఇవ్వండి ఇది రెండో సబ్జెక్టు. దీని అంతా నాకు తీసుకెళ్ళిపోవాలి. అర్థమైందా? ఇదో సబ్జెక్టు. సో మార్చేటప్పుడు, ఎందుకంటే ఈ కంపేరేటివ్ డిగ్రీని పాజిటివ్ మార్చినప్పుడు సబ్జెక్టులు మారుతాయి. అదే కంపేరేటివ్ ఇచ్చి సూపర్లేటివ్ మార్చమని అనుకోండి, సేమ్ సబ్జెక్టే. కంపేరేటివ్ సూపర్లేటివ్ ఒకటే సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతాయి, అవి మారవు. కానీ పాజిటివ్ మార్చమన్నప్పుడు సబ్జెక్టులు మారుతాయి. అప్పుడు పాయింట్స్ వెళ్ళిపోతాయి. వెరీ ఫ్యూ పాయింట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆర్ ఇచ్చాను. మరి సార్ ఇక్కడ వెరీ ఫ్యూ తర్వాత ప్లూరల్ సబ్జెక్టే కదా, పాయింట్స్ ఆర్ ప్లూరల్ కదా, రైటేనా అంటే తప్పు. ఇచ్చిన సెంటెన్స్లో ఏముంది? వాజ్ ఉంది. వాజ్ సింగులర్. అక్కడ మిల్టన్ వాజ్ సింగులర్. కానీ వెరీ ఫ్యూతో రాసినప్పుడు సబ్జెక్ట్ ప్లూరల్ కదా, వెరీ ఫ్యూ పాయింట్స్ అన్నాం కదా, అప్పుడు ప్లూరల్ రాయాలి కదా. మరి వాజ్కి ఏం రాయాలి? అక్కడ వర్ రాయాలా. కానీ ఏమి ఇచ్చాడు? ఆర్ ఇచ్చాడు. కాబట్టి ఆన్సర్ తప్పు. వర్ రాయాలా. సో వెర్బ్తో కూడా ఆన్సర్ బిట్టుపోద్ది, చూసుకోవాలి. నెక్స్ట్ అండి, వెరీ ఫ్యూ పాయింట్స్ ఆఫ్ ఇంగ్లాండ్. నెక్స్ట్ వర్ ఉంది. ఎందుకంటే ఇచ్చిన సెంటెన్స్లో వాజ్ ఉంది సింగులర్, కానీ ఇది ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి వెరీ ఫ్యూ తర్వాత ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి వాజ్ బదులుగా ఏం రాయాలి? వర్. సరిపోయింది. యాజ్ పీడీ యాజ్ గ్రేట్ గ్రేట్ గ్రేటర్ గ్రేటెస్ట్. సో పాజిటివ్ డిగ్రీకి ఏమో గ్రేట్, గ్రేట్ యాజ్ మిల్టన్. ఆన్సర్ ఇదేనా మనకి. ఇది ఎందుకు అవ్వదు చూద్దాం. వెరీ ఫ్యూ పాయింట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ వర్. సరిపోయింది. నాట్ యాజ్ గ్రేట్ అది ఇచ్చాడు. అసలు నాట్ అనేది లేదు స్ట్రక్చర్లోని, నాట్ లేదు కాబట్టి నాట్ ఇచ్చాడు కాబట్టి తప్పు. నాట్ చూసుకోండి, నాట్ యాజ్ పీడియా ఇచ్చేస్తాడు. అంటే మనము సరే అన్నీ సరిపోయి వెరీ ఫ్యూ పాయింట్స్ ఆఫ్ ఇంగ్లాండ్ వర్, అక్కడ వాజ్ బదులుగా వర్ ఇచ్చాడు, సరిపోయింది. పెట్టి తప్పు. నాట్ అనేది స్ట్రక్చర్లో లేదు కదా, కాబట్టి అవదు. ఓకేనా? ఇప్పుడు ఇంతవరకు మీరు ఇంటర్చేంజ్ ఎలా కన్వర్ట్ చేయాలి, డిగ్రీస్ని ఎలా మార్చాలి, కన్వర్షన్ చేయాలని బిట్లు చేసాం. ఓకేనా? ఇందులో కూడా మనం వెర్బులు అన్నీ చూసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఎక్స్ట్రా బిట్స్ చూద్దాం, ఇంకెలా బిట్ అడగొచ్చింది అంటే ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ ఈజ్ ఇన్ సూపర్లేటివ్ డిగ్రీ. ఇంతవరకు మనము ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని కంపేరేటివ్లో మార్చండి, లేదా సూపర్లేటివ్లో మార్చండి, లేదా పాజిటివ్లో మార్చండి అడిగి ఆ మోడల్ నేర్చుకున్నాం. కానీ 4 సెంటెన్స్ ఇచ్చి అందులో సూపర్లేటివ్లో ఉన్న సెంటెన్స్ని ఐడెంటిఫై చేయండి. సూపర్లేటివ్ డిగ్రీలో ఉన్న సెంటెన్స్ కావాలంటే మనకు నేర్చుకున్నటువంటి 2 మోడల్స్. ఫస్ట్ మోడల్లో ఎలాగ కూడా సూపర్లేటివ్ ఉండదు, రెండింటి మధ్య కంపేరిజన్ జరుగుతుంది. నాట్ సిడి దాన్ ఉంటే యాజ్ పీడీ యాజ్, నాట్ యాజ్ పీడీ ఉంటే సిడి దాన్. పాజిటివ్ ఇస్తే నెగిటివ్, నెగిటివ్ ఇస్తే పాజిటివ్. కానీ
సూపర్లేటివ్ డిగ్రీ ఎక్కడ ఉంది ఇంకా మనకి? రెండో మోడల్, మూడో మోడల్. రెండో మోడల్ స్ట్రక్చర్ ఏంటి? ద ఎస్డి సింగులర్ సబ్జెక్ట్ కానీ, ద ఎస్డి ఆఫ్ ఆల్ ప్లూరల్ సబ్జెక్ట్ కానీ. మూడో మోడల్ ఏముంది? వన్ ఆఫ్ ది ఎస్డి ప్లూరల్ సబ్జెక్ట్, వన్ ఆఫ్ ది ఎస్డి. ఇవి ఉన్నవే మనకి సూపర్లేటివ్ అవుతాయి. అవి ఎక్కడ ఉందో చూసి ఐడెంటిఫై చేయడమే. ఓకేనా? పాట్నా ఈజ్ లార్జర్ దాన్ ఎనీ అదర్. దాన్ ఎనీ అదర్ అంటే అవదు, కంపేరిటివ్. నో అదర్ అంటే కంపేరిటివ్, సారీ పాజిటివ్. పాట్నా ఈజ్ యాజ్ లాంగ్ యాజ్ పాజిటివ్ డిగ్రీ. పాట్నా ఈజ్ ది లాంగెస్ట్ ఆఫ్ ఆల్, ది ఎస్డి ఆఫ్ ఆల్ ప్లూరల్ సబ్జెక్ట్, ఆఫ్ ఆల్ టౌన్స్. ది ఎస్డి తర్వాత సింగులర్ నౌన్ రావాలి, ది ఎస్డి ఆఫ్ ఆల్ ఇస్తే ప్లూరల్ నౌన్ రావాలి. సో ఆన్సర్ ఇది సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. ఓకేనా? అలా కూడా అడగొచ్చు. ఫైండ్ అవుట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ది గివెన్ సెంటెన్స్. ఇచ్చిన ఒక సెంటెన్స్ ఇచ్చాడు, దానికి సరిపడే మీనింగ్ ఈ నాలుగింటి లేదని చెప్పమన్నాడు. గీత ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్ దాన్ రాధా. గీత ఈజ్ నాట్ మోర్ బ్యూటిఫుల్ దాన్ రాధా. దానికి సరిపడే మీనింగ్ సెంటెన్స్ నాలుగింట్లు కొనుక్కోమన్నాడు. చూసారా, ఇక్కడ పలానా డిగ్రీ అని చెప్పలేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది ఏ స్ట్రక్చర్లో ఉంది? గీత రాధాకి మధ్య కంపారిజన్ అవుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, రెండు సమూహాల మధ్య కానీ, మై చిల్డ్రన్ యువర్ చిల్డ్రన్. ఓకేనా? ఆ విధంగా అలాగే రెండు వస్తువుల మధ్య కానీ, రెండు సమూహాల మధ్య, రెండు ప్లూరల్ అవ్వచ్చు, అటు ఇటు రెండు సింగులర్లు అవ్వచ్చు, వాటి మధ్య కంపారిజన్ జరిగితే ఫస్ట్ మోడల్. ఓకేనా? ఫస్ట్ మోడల్ ప్రకారంగా దీనికి ఇది ఎంత ఉంది? నాట్ సిడి దాన్లో ఉంది, అంటే కంపేర్ డిగ్రీలో ఉంది. దానికి సరిపడే మీనింగ్ ఇంకెక్కడ వస్తుంది? పాజిటివ్ డిగ్రీలో వస్తుంది. ఎలా మారుస్తాము? రాధ ఇటు వస్తుంది, రాధ ఇటు వస్తుంది, గర్భం మారదు. నాట్ సిడి దాని ఇస్తే పాజిటివ్ డిగ్రీలో నాట్ తీసేస్తాం. సో పీడియాస్ కానీ, యాజ్ పీడియాస్ కానీ. రాధా ఈజ్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ గీత. గీత ఇటు వస్తుంది, రాధ అటు వెళ్తుంది. అది ఎక్కడ ఉంది చూడండి. రాధతో స్టార్ట్ అవ్వాలి, గీత స్టార్ట్ అయింది తప్పు. రాధా ఈజ్ సో బ్యూటిఫుల్ యాజ్ గీత, సరిపోయింది కదా. సో బ్యూటిఫుల్ యాజ్ అనొచ్చు, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ అనొచ్చు. రాధా ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ దాన్ గీత అండ్ అదర్స్, తప్పు. రాధా ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దాన్, మోర్ అంటే సిడి, ఆడిచ్చిందే కంపేరిటివ్ డిగ్రీ. దానికి సరిపడే మీనింగ్ అంటే ఇది ఫస్ట్ స్ట్రక్చర్ కాబట్టి, ఫస్ట్ మోడల్ కాబట్టి, ఈ సిడికి సరిపడే పాజిటివ్ డిగ్రీ రాయాలా. రాధా ఇట్ రావాలి, వెర్బ్ ఈజ్ ఉండాలి, నాట్ అంటే నాట్ తీసేయాలి, దీనికి యాజ్ పీడియాజ్ రాయాలి, సో పీడియాజ్ రాయాలి. ఇక సో బ్యూటిఫుల్ యాజ్ ఉంది, ఈజ్ ఉంది, పాజిటివ్ ఉంది, నాట్ లేదు, నాట్ ఉంది కాబట్టి నాట్ లేదు, కాబట్టి ఇదే ఆన్సర్. దానికి సరిపడే మీనింగ్. ఈ విధంగా కూడా మనల్ని అడగొచ్చు. పర్టికులర్గా ఈ డిగ్రీ అని అడగడు. ఓకేనా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఈజ్ గ్రామటికల్లీ కరెక్ట్. గ్రామటికల్గా ఏ సెంటెన్స్ కరెక్ట్ అని అడిగాడు. ఐ ఆమ్ మోర్ బెటర్ దాన్ మై సిస్టర్ ఇన్ సింగింగ్. ఐ ఆమ్ మోర్ బెటర్. అసలు మోర్ బెటర్ ఏంటి? గుడ్, బెటర్, బెస్ట్. బెటర్ యొక్క యాడ్జెక్టివ్ ఫార్మ్స్ ఏంటి? గుడ్, బెటర్, బెస్ట్ కానీ, వెల్, బెటర్, బెస్ట్ కానీ రెండు ఉన్నాయి. వాటికి మోర్ రాదు. బెటర్కి మోర్ వస్తేనే తప్పు. బెటర్ అంటేనే కంపేరిటివ్ డిగ్రీ. ఐ ఆమ్ మోస్ట్ బెటర్. మోస్ట్ బెటర్ ఏంటి? గుడ్, బెటర్, బెస్ట్. సూపర్లేటివ్ అయితే బెస్ట్ వస్తుంది. మోస్ట్ బెటర్, మోస్ట్ బెస్ట్ ఉండదు. గుడ్, బెటర్, బెస్ట్. బెటర్ ఒకటే సింగిల్గా వస్తుంది, బెస్ట్ ఒకటే సింగిల్గా వస్తుంది తప్ప వాటి ముందు మోర్ కానీ మోస్ట్ కానీ రాదు. మోర్ బెటర్ అన్న తప్పే, మోస్ట్ బెటర్ అన్న తప్పే. ఓకేనా? నెక్స్ట్, ఐ ఆమ్ బెటర్ దాన్ మై సిస్టర్ ఇన్ సింగింగ్. ఇది రైటే కదా. ఐ ఆమ్ బెటర్ సిడి దాన్, సరిపోయింది కదా. స్ట్రక్చర్ ప్రకారం సరిపోయింది. కంపేరిటివ్ డిగ్రీ దాన్ మై సిస్టర్. ఐకి మై సిస్టర్కి కంపారిజన్. ఓకేనా? సో ఇందులో ఏ ఆన్సర్ రైటా, ఏ బిల్ రెండు రైటా, బి రైటా, సి రైటా? సి రైట్ మనకి. ఓకేనా? నెక్స్ట్ అండి, చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ గ్రామటికల్. మళ్ళీ ఏ సెంటెన్స్ గ్రామటికల్గా సరిపోయిందని అడిగాడు. ఇక్కడ చూడండి. దిస్ బాక్స్ ఈజ్ యాజ్ రౌండ్ యాజ్ దట్ వన్. దట్ వన్ అంటే దట్ బాక్స్ అని అర్థం. దట్ బాక్స్ ఈజ్ నాట్ రౌండర్ దాన్ దిస్ వన్. నాట్ రౌండర్ దాన్ దిస్ వన్. దట్ బాక్స్ ఈజ్ రౌండెస్ట్ ఆఫ్ ఆల్ బాక్సెస్ ఇన్ ఏ షాప్. దట్ బాక్స్ ఈజ్ మోర్ రౌండర్ దాన్ ఎనీ అదర్ బాక్స్ ఇన్ ద షాప్. స్ట్రక్చర్ ప్రకారంగా అన్నీ సరిపోయాయి. మరి ఎక్కడ తప్పు ఉంది? అసలు రౌండ్ అనే యాడ్జెక్టివ్కి పాజిటివ్ డిగ్రీ మాత్రమే ఉంటుంది, కంపేరిటివ్ సూపర్లేటివ్ ఉండదు. కాబట్టి పాజిటివ్ డిగ్రీలో ఉన్నదే రైట్. దిస్ బాక్స్ ఈజ్ యాజ్ రౌండ్ యాజ్ దట్ వన్, అదే కరెక్ట్. దానికి మిగతా డిగ్రీస్ ఉండవు. అటువంటివి ఏమన్నాయంటే స్క్వేర్, రౌండ్, పర్ఫెక్ట్, యూనివర్సల్, యునిక్, ఎక్స్ట్రీమీ, ఎక్సలెంట్, ఇంపాసిబుల్, ఇవి ఉన్నాయి.
వీటికి ఓన్లీ పాజిటివ్లోనే చెప్పాలి తప్ప కంపేరిటివ్ డిగ్రీ కానీ సూపర్లేటివ్ డిగ్రీ కానీ ఉండవు. వాటి మీద కూడా బిట్ అడగొచ్చు. అలాగే ఏ యాడ్జెక్టివ్కి సూపర్లేటివ్ డిగ్రీ ఉండదు, లేదా కంపేరిటివ్ డిగ్రీ ఉండదు, లేదా ఏ యాడ్జెక్టివ్ని ఓన్లీ పాజిటివ్ డిగ్రీలో వాడతాము అని అడిగి ఏమైనా అడగచ్చు ఆప్షన్లో. ఓకేనా? నెక్స్ట్ మరి ఇంకా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి చూద్దాం. బిట్ చూడండి. చూస్ ది కరెక్ట్ సెంటెన్స్ గ్రామటికల్లీ. ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ బెటర్ దాన్ ఢిల్లీ. సరిపోయిందా? చూద్దాం. ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ వైజర్ దాన్ చైనా. మై నైఫ్ ఈజ్ షార్పర్ దాన్ యువర్స్. హిజ్ కార్ ఈజ్ వాల్డర్ దాన్ ఐ. ఇందులో ఏవి తప్పు ఉన్నాయి? ఏది కరెక్ట్గా ఉంది? ఏ కరెక్ట్గా ఉందా? ఏబీలు రెండు కరెక్ట్గా ఉన్నాయా? డి కరెక్ట్గా ఉందా? సి కరెక్ట్గా ఉందా? ఇక్కడ జాగ్రత్త చూడండి. కంపేరిజను జరిగేటప్పుడు రెండింటి మధ్య ఒకే థింగ్స్, సేమ్ సిమిలర్ థింగ్స్ మధ్య కంపేరిజన్ జరగాల. హైదరాబాద్ క్లైమేట్తో కంపేర్ జరిగినప్పుడు అవతల వైపు ఇంకో సిటీ యొక్క క్లైమేట్తో జరగాలి తప్ప సిటీతో జరగకూడదు. ఇక్కడ ఏంటన్నాడు? క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్కును ఢిల్లీకి అన్నాడు. తప్పు. హైదరాబాద్ క్లైమేట్తో పోల్చినప్పుడు ఢిల్లీ క్లైమేట్ అని ఉండాలి. ఢిల్లీకి హైదరాబాద్ క్లైమేట్కి కాదు కంపారిజను. క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ అన్నప్పుడు ఇక్కడ క్లైమేట్ ఆఫ్ ఢిల్లీ అనాలా. అందుకే అలాంటప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ కదా, క్లైమేట్ అంటే సింగులర్ కదా. సింగులర్ వచ్చినప్పుడు ఇక్కడ ఏంటి రాయాలంటే దట్ ఆఫ్ ఢిల్లీ అని రాయాలి. సింగులర్ వస్తే దట్ ఆఫ్. అదే ఈ ఆఫ్కి ముందు ప్లూరల్ ఉందనుకో దోజ్ ఆఫ్ రాస్తాం. కాబట్టి ద క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ బెటర్ దాన్ దట్ ఆఫ్ ఢిల్లీ అనాలి తప్ప బెటర్ దాన్ ఢిల్లీ అనకూడదు. ఢిల్లీకి క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్కి కంపారిజన్ కాదు. క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్కి క్లైమేట్ ఆఫ్ ఢిల్లీకి. క్లైమేట్ ఆఫ్ ఢిల్లీ అని రాయకపోయినా దట్ ఆఫ్ అని రాయాలి. సింగులర్ కాబట్టి క్లైమేట్ సింగులర్ కాబట్టి దట్ ఆఫ్ ఢిల్లీ అని రాయాలి. దట్ ఆఫ్ ఢిల్లీ కరెక్ట్ ఆన్సర్. రెండు కలిపి రాయాలి. సో ఇది మనకు రాంగ్ ఇచ్చాడు. కరెక్ట్ కరెక్ట్ కదా. ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ వైజర్ దాన్ చైనా. ఇక్కడ ఇండియా పీపుల్తో చైనా దేశానికి కాదు, ఇండియా పీపుల్కి చైనా పీపుల్కి మధ్య కంపారిజన్ చేయాలా. సిమిలర్ థింగ్స్ మధ్య కంపారిజన్ జరగాలి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. కాబట్టి ద పీపుల్ ఆఫ్ ఇండియాకి చైనా పీపుల్కి జరగాల. ద పీపుల్ ఆఫ్ ఇండియా ఆర్ వైజర్ దాన్ ద పీపుల్ ఆఫ్ చైనా అన్నవాటే. కానీ సింపుల్గా ఏడ్ చేస్తామంటే పీపుల్ కదా, ప్లూరల్ కదా, అప్పుడే వాడాలి అక్కడ దోజ్ ఆఫ్ చైనా అనాల. దోజ్ ఆఫ్ చైనా. ఇక్కడ క్లైమేట్ సింగులర్ కాబట్టి దట్ ఆఫ్ ఢిల్లీ అన్నాం. ఇక్కడ పీపుల్కి కంపారిజన్ కాబట్టి దోజ్ ఆఫ్ చైనా అనాలి. దోజ్ ఆఫ్ చైనా. ఓన్లీ చైనా అనకూడదు. మై నైఫ్ ఈజ్ షార్పర్ దాన్ యువర్స్. మై నైఫ్ నా కత్తికి నీ కత్తికి కంపారిజన్ అవుతుంది. అప్పుడేంటి మై నైఫ్ ఈజ్ షార్పర్ దాన్ యువర్ నైఫ్. యువర్ నైఫ్ రాసినా యువర్స్ రాసినా రైటే. యూ రాయకూడదు. యూకి నీకును నా కత్తికి కాదు. అర్థమైందా? నీ కత్తికి నా కత్తికి మధ్య కంపారిజన్ ఎవరు షార్ప్గా ఉందని. అప్పుడు మై నైఫ్కి యువర్ నైఫ్ ఉండాలా, లేదా యువర్స్ ఉండాలి. అంటే అక్కడ ఏమొస్తాయి? పొసెసివ్ ప్రొనౌన్స్ వస్తాయి. ఐకి పొసెసివ్ ప్రొనౌన్ ఏంటి? మైన్. ఓకేనా? వీకి పొసెసివ్ ప్రొనౌన్ ఏంటి? అవర్స్. అవర్స్. యూకి యువర్స్. దేకి దెయిర్స్. హీకి హిజ్. హెర్కి హెర్స్. ఓకేనా? ఇట్ ఇట్స్. పొసెసివ్ ప్రొనౌన్స్ వస్తాయి అక్కడ. ఓకేనా? యువర్స్ రైట్. హిజ్ కార్ ఈజ్ వాల్డర్ దాన్ ఐ. హిజ్ కార్కి నాకు కాదు కంపారిజను. నా కారుకి హిజ్ కారుకి కంపారిజన్ జరగాల. హిజ్ కార్ ఈజ్ వాల్డర్ దాన్ మైన్ అనాలా. ఐ బదులుగా మైన్ లేదా మై కార్. మైన్ లేదా మై కార్. ఐకి బదులుగా మైన్ చెప్పాలి. ఉయ్ బదులుగా అవర్స్ చెప్పాలి. యూ బదులుగా యువర్స్ అనాలి. ఎందుకు? అటువైపు వేరేది ఉన్నప్పుడు, కంపారిజన్లో వేరేది ఉన్నప్పుడు. అర్థమైందా? అలాగే దే బదులుగా దెయిర్స్ అనాలి. హీ బదులుగా హిజ్ అనాలి. హెర్ బదులుగా హెర్స్ అనాలి. ఇటు బదులుగా ఇట్స్ అనాలి. పొసెసివ్ ప్రొనౌన్స్ని వాడాలి. ఓకేనా? ఐ కాదు మైన్. ఎందుకంటే కంపారిజన్ హిజ్ కార్ కాబట్టి మై కార్ చెప్పాలి. మై కార్ బదులుగా ఏ రాయాలి? మైన్. మైన్ అని సరిపోద్ది. అప్పుడు ఇందులో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏది వచ్చింది? ఏదో వచ్చింది ఇక్కడ సి. కాబట్టి సి కాబట్టి ఫోర్త్ ఆన్సర్ కరెక్ట్. చూస్ ది కరెక్ట్ సెంటెన్స్ గ్రామటికల్లీ. ఈజ్ టాలర్ దాన్ హెర్. రైటేనా? చూద్దాం. We are not cleverer than them. Sorry.
We are not cleverer than them. She is as good as me. I am cleverer than she. ఇందులో ఏది కరెక్ట్ అంటే ఫస్ట్ తప్పు. ఇక్కడ కంపారిజన్ హీకి హెర్కి కాదు. ఇందాక చెప్పాను సిమిలర్ థింగ్స్ జరగాల. ఇక్కడ ప్రొనౌన్ సబ్జెక్ట్ ప్రొనౌన్ జరిగినప్పుడు ఇక్కడ సబ్జెక్ట్ ప్రొనౌన్ ఉండాలా, సబ్జెక్ట్ కేసు ఉండాలా. హీకి హెర్ యొక్క సబ్జెక్ట్ కేసు అయితే సి ఉండాలా. హీ ఈజ్ టాలర్ దాన్ సి అనాలి తప్ప ఈజ్ టాలర్ దాన్ హెర్ అంటే తప్పు. కంపారిజను సిమిలర్ కేసుల మధ్య జరగాలి. క్లైమేట్ ఆఫ్ హైదరాబాద్ అన్నప్పుడు క్లైమేట్ ఆఫ్ ఢిల్లీ లేదా దట్ ఆఫ్ ఢిల్లీ అన్నాం. అలాగే హిజ్ కార్ అన్నప్పుడు మై కార్ లేదా మైన్ అన్నాం. దాన్ని బట్టి ముందు దాన్ని బట్టి చెప్పాలి తర్వాతది. అలాగే ఇక్కడ హీకి కంపారిజన్ హీకి హెరకి కాదు, హెర బదులుగా సి రాయాలా. రెండు సబ్జెక్ట్ కేసులే రాయాలా ప్రొనౌన్కి. వీఆర్ నాట్ క్లవరర్ దాన్ దెమ్ కాదు, వీ సబ్జెక్ట్ కేసు ప్రొనౌన్, దెమ్కి ఏమవుద్ది దే రాయాలా. వీఆర్ నాట్ క్లవరర్ దాన్ దే అనాలి తప్ప దెమ్ అనకూడదు. షీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మీ, షీ అంటే సబ్జెక్ట్ కేసు ప్రొనౌన్, మీ అంటే ఆబ్జెక్ట్ కాదు, మీ బదులు గేట్ రాయాలి సబ్జెక్ట్ ఐ. షీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఐ అనాలి తప్ప షీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మీ అంటే తప్పు. ఐ ఆమ్ క్లవరర్ దాన్ సి, ఐకి సికి సరిపోయే కదా సబ్జెక్ట్ కేసులో. అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చింది డి అనేది కరెక్ట్. చూసారా ఈ యాడ్జెక్టివ్స్ మీద ఎన్ని రకాల బిట్లు ఉన్నాయో. నెక్స్ట్ హూ ఈజ్ డాష్ మోహన్ ఆర్ గిరి. హూ ఈజ్ క్లవర్ అంటమ్మా, హూ ఈజ్ క్లవరర్ అంటమ్మా, హూ ఈజ్ ద క్లవరెస్ట్ అంటమ్మా. మోహను గిరి ఇద్దరిచ్చాడు. ఇద్దరినిచ్చాడు అంటే కంపారిజన్ ఇద్దరికి అయిందంటే ఏ చెప్పాలి, ఇద్దరు మోహన గిరి అన్నప్పుడు కంపేరిటివ్ డిగ్రీ రాయాలి, కంపేరిటివ్ డిగ్రీ రాయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. హూ ఈజ్ క్లవరారా, హూ ఈజ్ క్లవర్ మోహన్ ఆర్ గిరి. మోహన్ గిరిలో ఎవరు తెలివైన వాడు అని అడిగారు. అప్పుడు ఏం చెప్పాలంటే కంపల్సరీగా కంపేరిటివ్ డిగ్రీనే రాయండి, క్లవరర్. ఓకేనా, క్లవరర్. హూ ఈజ్ క్లవరర్ మోహన్ ఆర్ గిరి. అర్థమైందండి. వాడా వీడా ఎవరు తెలివైన వాడు ఎవరు పొడవైన వాడు అని అడిగినప్పుడు కంపేరిటివ్ డిగ్రీ ఫామే రాయండి. బిట్ అడిగితే పాజిటివ్ రాయొద్దు, క్లవరర్ అనేది కరెక్ట్ ఆన్సర్. హూ ఈజ్ క్లవరర్ మోహన్ ఆర్ గిరి. ఓకేనా. నెక్స్ట్ దిస్ కార్ ఈజ్ డాష్ దాన్ దట్ వన్. దిస్ కార్ ఈజ్ డాష్ దాన్ దట్ వన్. చూసారా దిస్ కార్కి ఇక్కడ వచ్చిందండి, దట్ అనకుండా దట్ వన్ అన్నాడు, దట్ కార్ అని అర్థం. ఓకేనా, సరిపోయింది. అయితే ఇక్కడ డాన్ ఉంది కాబట్టి ఏ డిగ్రీ రావాలా, కంపేరిటివ్ డిగ్రీ రావాలా. ఎక్స్పెన్సివ్ అనేది పాజిటివ్, మోర్ ఎక్స్పెన్సివ్ కరెక్ట్ ఆన్సర్. ఎక్స్పెన్సివ్ తప్పు, మోస్ట్ ఎక్స్పెన్సివ్ తప్పు. ఎక్స్పెన్సివ్ అనేది పాజిటివ్, దానికి కంపేరిటివ్ మోర్ ఎక్స్పెన్సివ్. డాన్ ఉంది కాబట్టి కంపేరిటివ్ డిగ్రీ రాయాలి, మోర్ ఎక్స్పెన్సివ్ రాయాలి. ఈ విధంగా యాడ్జెక్టివ్ ఫార్మ్స్ మీద కూడా బిట్లు రావచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్, ద మోర్ యూ వర్క్ ద మోస్ట్ యూ గెట్. ఇక్కడ ద మోర్ అనేది సిడి, దాని ఆర్టికల్ కంపేరిటివ్ డిగ్రీ, సబ్జెక్ట్ వెర్బు. దాని ఆర్టికల్ మోస్ట్ అనేది సూపర్లేటివ్, సబ్జెక్ట్ వెర్బు. ఇది గుర్తుపెట్టుకోండి. సైమల్టేనియస్ పనులు అనమాట, సైమల్టేనియస్ యాక్సెస్ అవి. దా సిడి ఉన్నప్పుడు ఇక్కడ కూడా దా సిడే రావాలి. ద మోర్ యూ వర్క్ ద మోర్ యూ గెట్. ఇక్కడ కంపేరిటివ్, ఇక్కడ కంపేరిటివ్. స్ట్రక్చరేటివ్ దా పక్కన సిడి ఉండాలా, సబ్జెక్ట్ వెర్బు. దా పక్కన సిడి ఉండాలా, సబ్జెక్ట్ వెర్బు. అంతేగాని ఇక్కడ సూపర్లేటివ్ డిగ్రీ రాకూడదు. ద మోర్ యూ వర్క్ ద మోర్ యూ గెట్ అనాలి తప్ప ద మోస్ట్ అనకూడదు. రెండు కంప్యూటర్, దా సిడి. ఓకేనా. ద లిటిల్ యూ వర్క్ ద లెస్ యూ గెట్. ఇక్కడ ఎక్కడ తప్పు ఉంది, ఇది తప్పు. ఇది ఎందుకంటే ఇదే స్ట్రక్చర్, ద సిడి. ఇక్కడ లెస్ సరిపోయింది. లిటిల్ లెస్ లీస్ట్, లిటిల్ లెస్ లీస్ట్. లెస్ అనేది కంపేరిటివ్, లిటిల్ అనేది పాజిటివ్ రాదు, కంపేరిటివ్ రావాలా, లెస్ రావాలి. ఇక్కడ ద లెస్ యూ వర్క్ ద లెస్ యూ గెట్. ద కంపేరిటివ్ డిగ్రీ సబ్జెక్ట్ వెర్బ్, మళ్ళీ కామా ఉండి చివరన ద కంపేరిటివ్ డిగ్రీ సబ్జెక్ట్ వెర్బ్. అది స్ట్రక్చర్, చాలా ఇంపార్టెంట్. ద మోర్ టైర్డ్ యు ఆర్ ద మోర్ టైర్డ్. ద కంపేరిటివ్, మోర్ అంటే కంపేరిటివ్, ద కంపేరిటివ్ సరిపోయింది. ద హార్డ్ అన్నాడు. ఇక్కడ ద పక్కన హార్డ్ అనేది పాజిటివ్ డిగ్రీ, కంపేరిటివ్ రాయాలా. ద కంపేరిటివ్ ఇక్కడ ఉంది, ద సిడి ఉంది, ద మోర్ అని. ఇక్కడ ద సిడి రావాలా. హార్డ్కి ఏమవుద్ది, హార్డర్. ద మోర్ టైర్డ్ యు ఆర్
ద హార్డర్ ఇట్ ఈస్ టు కాన్సన్ట్రేట్. ద మోర్ టైర్డ్ ద హార్డర్, రెండు ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీకు ఇందాక అయితే సబ్జెక్ట్ కేసులకే మనం కంపారిజన్ చేయాలని చెప్పాం. అయితే అంటే హీ షీకి, ఐకి హీకి, అంతేగాని ఐకి మీకి కాదు, హీకి హెర్కి చేయకూడదు కంపారిజన్ చెప్పాం ఇందాక. కొన్నిట్లు ఉన్నాయి, సీనియర్, జూనియర్, సుపీరియర్, ఇన్ఫీరియర్, ప్రియర్, ఇంటీరియర్, పోస్టీరియర్ ఉన్నాయి కదా. వీటి తర్వాత దాన్ రాకూడదు, టూ రావాలి. ఇది ఎక్సెప్షన్. సీనియర్ 2 అనాలి, జూనియర్ 2 అనాలి, సుపీరియర్ 2 అనాలి, ఇన్ఫీరియర్ 2 అనాలి, ప్రియర్ 2 అనాలి, ఇంటీరియర్ 2 అనాలి, పోస్టీరియర్ 2 అనాలి. తర్వాత ఆబ్జెక్ట్ కేసు రాయొచ్చు. ఇక్కడైతే రాయకూడదు, ఈజ్ టాలర్ దాన్ సి అనాలి తప్ప అనకూడదు. కానీ వీటితో రాసినప్పుడు ఆబ్జెక్ట్ కేసే రాయాలి. ఉదాహరణకి ఈజ్ సీనియర్ టు మీ, సీనియర్ దాన్ అనకూడదు, సీనియర్ తర్వాత 2 రాయాలా. ఈజ్ సీనియర్ టు మీ, ఆబ్జెక్ట్ కేసు రాయాలా, మీ రాయాలి. అక్కడ హీకి మీ రాయాలా, హీకి ఐ రాయకూడదు. అంటే అక్కడ కంపారిజన్ చేసినప్పుడు కూడా అక్కడ ఆబ్జెక్ట్ కేసు మీ రాయాలి తప్ప ఐ రాయకూడదు. వీటికి మాత్రమే ఎక్సెప్షన్ అవి. ఓకేనా, అర్థమైందా. ఈ సిఈజ్ జూనియర్ టు హీ అనకూడదు, సిఈజ్ జూనియర్ టు హిమ్ అనాలి. అలాగే సిఈజ్ జూనియర్ దాన్ హిమ్ అనకూడదు, దాన్ రాదు 2 వస్తుంది. సిఈజ్ జూనియర్ టు హిమ్ 2 రావాలి, దాన్ రాకూడదు. 2 తర్వాత ఆబ్జెక్ట్ కేసే రావాలి. వీటికి ఎక్సెప్షన్. ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించి మోడల్ బిట్స్. ఒక క్వశ్చన్ మీకు బోర్డు మీద డిస్ప్లే అవుద్ది, దాని ఆన్సర్ కామెంట్ బాక్స్లో రాయండి, చూద్దాం. ఓకేనా.